వైసీపీలో ఈ రోజుకి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నవారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా పేరు గడిచారు. అన్ని విషయాలు ఆయనే మాట్లాడేవారు. ఇక ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులై, ఆ తర్వాత అన్నింటికీ తానే కీలకం అని ప్రతి సందర్భంలో కనిపించేవారు. ఆయన వైఖరి విపక్షాలకు కూడా ఆగ్రహాన్ని తెప్పించగా, సొంత పార్టీ వారికి కూడా కన్నెర్ర అయ్యేలా చేసిందంటారు. ఇక వైసీపీ విపక్షంలోకి వచ్చిన సజ్జల స్థానం మాత్రం చెక్కుచెదరకుండానే ఉంది. సజ్జలని ఈ రోజుకి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా నియమించారు. మరోవైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డిని కూటమి గతంలోనే టార్గెట్ చేసింది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. దాంతో సజ్జల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకొస్తారని చెప్తున్నారు. సజ్జల మీద చర్యలు ఏవి అని కూటమి నేతల నుంచి కూడా ప్రశ్నలొస్తున్నాయి. సజ్జల వల్లే చాలా మంది టీడీపీ సీనియర్లు పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారని వారు అనుమానిస్తున్నారు. ఆయన తెరచాటు హోంమంత్రిగా అప్పట్లో వ్యవహరించారని కూడా ఆరోపణలొచ్చినట్లుగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ విషయంలో అరెస్టు చేసిన ఘటనలో సజ్జల పాత్ర తీవ్రంగా ఉందని, ఆయనే దగ్గరుండి తన డైరెక్షన్‌లో అంతా చేశారని కూడా టీడీపీ బడా నాయకులే అనుమానిస్తున్నారనే నేపథ్యం ఉంది. మరి ఇంతలా సజ్జల మీద కోపం పెంచుకున్న కూటమి 10 నెలల కాలంలో ఆయన్ని ఎలా వదిలేస్తుంది? అన్న దానికి జవాబైతే లేదు. అయితే సజ్జల్‌ని వదిలేసేది లేదని అంటున్నారు. ఆయన విషయంలో ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్తున్నారు. అన్ని ఆధారాలతో గట్టి కేసు పెడితే గనక ఏ విధంగానూ తప్పించుకునేందుకు వీలుండదని భావిస్తున్నారు. మరోవైపు చూస్తే సజ్జల సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఏ విధంగా అయినా ఆయన విషయంలో కేసులు పెట్టొచ్చన్న చర్చ ఉంది. అయితే కేసు పెడితే గట్టి బుజ్జగింపు, బిగింపు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునేందుకు వీలు లేకుండా చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు, కేసు పకడ్బందీగా నమోదు చేస్తే గనక కోర్టులకు వెళ్ళినా కనీసం ఊరట కూడా దక్కని విధంగా భావిస్తున్నారట. దాంతో సజ్జల మీద ఇప్పుడు ఒక కేసు బిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయన కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ ఆరోపణల మీద కేసు ఫైల్ చేస్తే గనక ఈ కేసు ఖచ్చితంగా నిలబడుతుందని లెక్కేస్తున్నారు. నిజానికి చూస్తే అటవీ చట్టాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాటిలో గనక ఇరుక్కుంటే ఓ పట్టాన రిలీఫ్ ఉండదని చెప్తారు. దాంతో సజ్జల విషయంలో ఇదే కరెక్ట్ రూట్ అని అంటున్నారు. ఇక సజ్జల ఫ్యామిలీకి అటవీ చట్టాలకు సంబంధించి ఏంటి అంటే, అక్కడే బిగ్ స్టోరీ ఉందంటున్నారు. చింతకొమ్మదిన్న మండలం మద్దిమడుగు రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఒక అడవిని నరికేశారు. అంతా కాదు, అందులో భూములను కూడా తమకు నచ్చిన విధంగా ఆక్రమించుకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయి. ఇక ఆ భూములు 1, 6 కాదు, ఏకంగా 60 ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించారంటూ అటవీ రెవెన్యూ శాఖల నివేదిక కూడా ఇవ్వడంతో అది కూటమి ప్రభుత్వానికి ఒక అస్త్రంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నివేదికను ఆధారంగా చేసుకుని మరీ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక 60 ఎకరాల అటవీ భూములు దురాక్రమణలకు గురయ్యాయని అటవీ శాఖ స్పష్టం చేయడంతో ఆ దిశగా లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్తున్నారు. ఈ దర్యాప్తు కూడా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి దాని ఆధారంగా ఉన్న ప్రతి ఒక్కరి మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు చెప్తున్నారు. అయితే సజ్జల తాను ఏ కేసు విషయంలో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్‌ని చాన్నాళ్ల క్రితమే తెచ్చుకున్నారు. అయితే అటవీ చట్టం వెరీ పవర్‌ఫుల్ కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ రద్దవుతుందా ఏమిటన్న చర్చ నడుస్తుంది. ఏదేమైనా సజ్జల గనక అరెస్ట్ అయితే అది వైసీపీకి పెద్ద కుదుపుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంటుంది.